నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న ఈ హీరో 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా దూకుడు చూపిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సంక్రాంతి హీరో తన కెరీర్ లో సాధించిన టాప్ 10 కలెక్షన్ సినిమాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ డాకు మహారాజ్. బాలయ్య కెరీర్ లో అద్భుతమైన సినిమా అని చెప్పవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్ ను ట్రై చేశాడు. మెగా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ ఈ సినిమాకి డైరెక్ట్ చేయగా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. బాలయ్యకు 2025 మెమరబుల్ సంక్రాంతి ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ ను పెట్టారు. బాలయ్య కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా కాగా ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్ కు చేరువలో ఉంది. సెకండ్ వన్ వీరసింహారెడ్డి. ఇక బాలయ్య సినిమాలో ఆయనకు హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం 85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. బాలయ్య నట విశ్వరూపం చూపించడంతో మరో సమర సింహారెడ్డి గుర్తుకు వచ్చాడు ఫ్యాన్స్ కు. దాంతో వరల్డ్ వైడ్ గా 132 కోట్ల గ్రాస్ ను 80 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. థర్డ్ వన్ అఖండ. బాలయ్య కెరీర్ లో అద్భుతం అంటే అఖండ సినిమానే చెప్పాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ కేవలం 50 కోట్లు మాత్రమే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో చేశారు బాలయ్య. అఘోరగా బాలకృష్ణ నట తాండవం చూసిన ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 132 కోట్ల వసూళ్లు సాధించింది. బాలయ్య కెరీర్ లో కలెక్షన్ల విషయంలో 100 కోట్లు దాటింది ఈ సినిమాకి. ఈ సినిమాతోనే వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఫోర్త్ వన్ భగవంత్ కేసరి. ఇక బాలకృష్ణ సినిమాలో మరో డిఫరెంట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ డాటర్ సెంటిమెంట్ సినిమా బడ్జెట్ 75 కోట్లు. కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ లో 127 కోట్లు. ఫిఫ్త్ వన్ గౌతమిపుత్ర శతకర్ణి. బాలయ్య కెరీర్ లో డాకు మహారాజు కంటే ముందు చేసిన హిస్టారికల్ క్యారెక్టర్ గౌతమిపుత్ర శతకర్ణి. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం